ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో ఓ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయాలకు జస్టిస్ పార్టీ పురుడు పోసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు సహా పలు పార్టీలు గతంలో చీలిక వర్గం నుంచి పుట్టినవే. దీంతో తమిళనాడు రాజకీయాల్లో పార్టీల ఏర్పాటు గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. తమిళనాడులో రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులతో ఈసారి గతంలో కంటే తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో విజయ్ టీవీకే శశికళ పార్టీ పోటీ చేస్తుండడం, మరోవైపు సీమాన్ ఎన్టీకే పార్టీ ప్రభావం క్రమంగా పెరుగుతుండడం వంటివి అసెంబ్లీ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాలు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల గురించి ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం తమిళనాడులో పలు ప్రధాన పార్టీలు సహా పలు చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు గతంలో చీలిక వర్గం నుంచి పుట్టినవి అంటే అతిశయోక్తి లేదు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు జస్టిస్ పార్టీ పురుడు పోసింది. జస్టిస్ పార్టీ పరంపర నుంచి పలు రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి నేటికి రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు తొలుత 1916లో జస్టిస్ పార్టీతోనే ప్రారంభమయ్యాయి. డాక్టర్ సి నటేసన్, టిఎం నాయర్, త్యాగరాయ శెట్టి 1916లో బ్రాహ్మణేతరుల హక్కుల కోసం సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ను స్థాపించారు. సామాజిక న్యాయం కోసం రాజకీయ వేదికపై పోరాటంతో ఇది జస్టిస్ పార్టీగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఎన్నికల్లో గెలిచి 1920, 26, 1930, 37లో మద్రాసు ప్రెసిడెన్సీని జస్టిస్ పార్టీ ఏలింది. రిజర్వేషన్ విధానంపై ఏర్పడిన విభేదాలతో కాంగ్రెస్ను వీడి జస్టిస్ పార్టీలో చేరిన పెరియార్ 1944లో ఆ పార్టీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత పార్టీ పేరును ద్రావిడర్ కళగంగా మార్చారు. అప్పట్లో ద్రావిడ లక్ష్యాలు, హిందీ వ్యతిరేక విధానం, ప్రత్యేక ద్రావిడ దేశం వంటి సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే తమ లక్ష్యాలను సాధించాలంటే అధికారంలో ఉండాలని అన్నాదురై భావించారు. అయితే పెరియార్కు పాలనాధికారంపై ఇష్టం లేకపోవడంతో ద్రావిడర్ కళగం నుంచి అన్నాదురై విడిపోయారు. మాతృపార్టీ పేరును స్ఫురించేలా ద్రావిడ మున్నేట్ర కళగంను 1949లో అన్నాదురై స్థాపించారు. అన్నాదురై మరణానంతరం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధితో ఏర్పడిన విభేదాలతో డీఎంకే నుంచి తప్పుకున్నారు నటుడు ఎంజీఆర్. అన్నాదురై స్థాపించిన డీఎంకేకు ముందు ఆయన పేరు చేర్చి 1972లో అన్నా డీఎంకేను స్థాపించారు ఎంజీఆర్. ఇక డీఎంకేలో స్టాలిన్ పెద్దపీట వేస్తున్నారంటూ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పిన వైకోను ఓ అభియోగం కారణంగా పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. ఆ చీలిక వర్గం నుంచి 1994లో ఎంజీఎంకే పార్టీ ఆవిర్భవించింది. డీఎంకేకు ముందు మరుమలర్చి పదాన్ని చేర్చడంతో ఈ పేరు ఏర్పడింది. ఎంజీఎంకే అధిష్టానంతో ఏర్పడిన విభేదాలతో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి మల్లై సత్య గతేడాది నవంబర్లో ద్రావిడ వెట్రి కళగం పేరిట మరో పార్టీని స్థాపించారు. 1996 లోక్సభ ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు కొనసాగడానికి నిరసనగా కాంగ్రెస్ నేత జీకే మూపనార్ నేతృత్వంలో టీఎంసీ ఆవిర్భవించింది. జీకే మూపనార్ మరణానంతరం ఆ పార్టీని ఆయన కుమారుడు జీకే వాసన్ కాంగ్రెస్లో విలీనం చేసినా ఆ తర్వాత ఏర్పడిన విభేదాలతో మళ్లీ పార్టీకి పునర్జీవం పోసి టీఎంసీగా కొనసాగిస్తున్నారు. పీఎంకే అధిష్టానంతో ఏర్పడిన విభేదాలతో 2012లో తమిళగ వాళ్వురిమై కట్సీకి వేలమురుగన్ శ్రీకారం చుట్టారు. మణిదనియే మక్కల్ కట్సీ చీలిక వర్గం నుంచి 2016లో మణిదనియే జననాయక కట్సీ ఏర్పడింది. 2016లో డీఎండీకే ప్రచార కార్యదర్శి చంద్రకుమార్ నాయకత్వంలోని చీలిక వర్గం మక్కల్ డీఎండీకే పేరుతో పార్టీని ఏర్పాటు చేసింది. నాడు ఎంజీఆర్ మంత్రివర్గంలో ఉన్న సోమసుందరం నమదు దేశం అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. ఎంజీఆర్ మరణానంతరం పార్టీ నుంచి బయటకొచ్చిన నటుడు భాగ్యరాజ్ ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని తిరునావుక్కరసర్ ఎంజీఆర్ అన్నా డీఎంకే పార్టీలను పెట్టారు. అన్నా డీఎంకే బహిష్కృత నేత సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ 1995లో ఎంజీఆర్ కళగం పార్టీని ప్రారంభించారు. అన్నా డీఎంకే మాజీ సభ్యుడు ఏసీ షణ్ముగం 2001కి ముందు నీది కట్సీని ప్రారంభించి దానిని 2009లో పుదియ నిధి కట్సీగా మార్చారు. జయలలిత మరణానంతరం పార్టీలో కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కుమ్ములాటలతో పలు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. అలాగే జయలలిత అన్న కుమార్తె దీప ఎంజీఆర్ అమ్మ దీపా పెరైవై
2017లో ఆమె భర్త మాధవన్ ఎంజీఆర్ జేజేడీఎంకే, 2018లో శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ ఏఎంఎంకే, అతని సోదరుడు టీటీవీ భాస్కరన్ అన్నా ఎంజీఆర్ మక్కళ్ మున్నేట్ర కళగం, 2018లో శశికళ సోదరుడు దివాకరన్ అన్నా ద్రావిడర్ కళగం, ప్రస్తుత శశికళ అన్నైతిందియా పురచ్చి తలైవర్ మక్కళ్ మున్నేట్ర కళగం పేరిట పార్టీలు ప్రారంభించారు. 2019లో అన్నా డీఎంకే మధురై నిర్వాహకుడు పసుంపోన్ పాండియన్ అన్నా ద్రావిడ మక్కళ్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేయగా, ఇటీవల పార్టీ సీనియర్ నేత మన్రుట్టి రామచంద్రన్ ఎంజీఆర్ అన్నా డీఎంకేను ప్రారంభించారు. తమిళనాడులో జస్టిస్ పార్టీ రాజకీయాలకు పురుడుపోయగా వాటి చీలిక వర్గాల నుంచి అనేక పార్టీలు ఏర్పాటు కావడంతో ఎన్నికల వేళ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో తొలుత జస్టిస్ పార్టీతో రాజకీయాలు మొదలవ్వక ఆ పార్టీ చీలక వర్గాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీలే నేడు ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లోని కీలక పరిణామాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి జోరుగా చర్చ జరుగుతోంది.